హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఉగాది ముందు రోజు ఏమేమి చేస్తామో కొత్త అమావాస్య రోజు అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఫ్రైడే అయితే మొత్తం క్లీనింగ్ సెక్షన్ మొత్తం చేసేసుకున్నానండి. ఎందుకంటే సాటర్డేనే కదా కొత్త అమావాస్య, దేవుడికి నైవేద్యం అవన్నీ ఎలా పెడతాము అమ్మవారికి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే అరిటాకు ఒకటి, మామిడాకులు, వేపాకులు ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయండి మాకు. అవన్నీ కూడా కోస్తున్నాను అనమాట. మీకు చూడండి చెట్లు కూడా చూపిస్తాను. నేను పక్కన చూసారు కదా కరివేపాకు చెట్టు, నెక్స్ట్ వేపాకు చెట్టు, అలాగే బొబ్బాస్కాయల చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మాకైతే. చెట్టు అయితే చిన్నగా ఉంది, ఒక ఆకు సరిపోతుంది కాబట్టి ఒక ఆకు తీసుకున్నానండి నేను. సో నెక్స్ట్ అక్కడ చూసారా వేపాకులది అనమాట. వేప కొమ్మలు అయితే నేను తెంపుతున్నాను. వేప పువ్వు కూడా మాకు బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదండి. వేప చెట్టు ఇప్పుడు నేను తెంపుతుంది చిన్నదేనండి, పక్కన పెద్దది కూడా ఉంది. అక్కడ అయితే వేప పువ్వు కూడా ఉంటుంది. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ కోసేటప్పటికి ఏం చేస్తున్నాను చూస్తే చూసారా, మొత్తం ఇల్లంతా పెంట పెంట చేసింది, మంచంకి అంతా అంటించేసింది శుభ్రంగా ఏదో క్రీమ్ రాసుకొని. నెక్స్ట్ నైట్ టైం అయితే ముగ్గు అయితే పెట్టేసామండి. నేను మొత్తం క్లీన్ చేయడం మాత్రం 5 ఆ టైంకి చేశాను. ముగ్గు మాత్రం నైట్ టైం వేసాను. ఎందుకంటే నైట్ అయితే బెస్ట్ కదా, అందరూ తొక్కకుండా ఉంటారని చెప్పేసి నైట్ టైం అయితే స్టార్ట్ చేశాను. కానీ ముగ్గు వేయడం ఎప్పుడు కూడా తెల్లవారుజామున వేస్తే చాలా మంచిదంటండి. నేను ఇలా ఫెస్టివల్స్ టైంలో అలా అయితే మాత్రం నైట్ టైమే వేస్తాను. ఎందుకంటే మార్నింగ్ టైం మనకు అంత ఖాళీ ఉండదు కదా, అందుకని చెప్పేసి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నానండి. సో ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు చెప్పేయండి నాకు. చాలామంది గుమ్మాలకి అంత టైం లేక ఇప్పటి రోజుల్లో పెయింట్లు వేసేస్తారు కదండి. నాకు ఇలాగా బియ్యపిండితో వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కంపల్సరీగా మంగళవారం శుక్రవారం అయితే నేను పెడతానండి. సో ఇలాగ చూడ్డానికి కూడా నిండుగా ఉంటుంది, కళగా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. నేను ఈవినింగ్ టైం పూజ అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ నాకు ఖాళీ లేదనమాట, అంటే స్కూల్కి వెళ్ళడం కదా, అందుకని అంత టైం లేదని చెప్పేసి ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే దేవుడి సామాన్లు తోమిన తర్వాత మీరు క్లాత్తో క్లీన్ చేయండి. క్లాత్తో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ మచ్చలు అలా ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్గా అవ్వకుండా ఉంటాయండి. మనం 3 డేస్ అయినా 4 డేస్ అయినా సరే అవనేవి అలాగే ఉంటాయన్నమాట. షైనింగ్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే గంధం బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఫాస్ట్గా చేశానండి, ఎందుకంటే టైం లేదు. 5తో అలాగా అమావాస్య వెళ్ళిపోతుందంట. సో అందుకని చాలా టెన్షన్గా అవుతుందా లేదా అని చెప్పేసి కంగారుగా చేసామన్నమాట. నేను వీడియో కోసం ఇలాగ బొట్లు అవన్నీ పెడుతున్నాను అని చెప్పేసి అనుకుంటారేమో, కాదండి. నేను డైలీ పూజ చేస్తాను. డైలీ పూజ చేసినప్పుడు డైలీ ఇలాగే గంధం కుంకుమ కంపల్సరీగా దేవుడి సామాన్లకి పెడతాము. ఎందుకంటే అలా పెట్టకుండా పూజ అనేది చేయకూడదంట అసలు. నాకు తెలిసిన దగ్గర నుంచి నేనైతే అలాగే చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. చాలా రోజుల నుంచి ఫొటోస్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఇన్ని రోజులకి కుదిరిందనమాట. కాశీ నుంచి శివుడి పార్వతి, బాలరాముడు, నెక్స్ట్ మధ్యలో నెమలికి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మా పాప తెచ్చేసింది. సో బాగుంది కదా అని చెప్పేసి మధ్యలో అలా అయితే సెట్ చేశాను. నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసే ముందు ఇలా ముగ్గు వేసుకుంటాం కదండి మనం. ముగ్గు వేసిన తర్వాత అరిటాకు వేసి గ్లాస్లో వాటర్ అయితే తీసుకొని దాంట్లో మనం పసుపు కుంకుమ అవన్నీ వేసి వేపాకులు అయితే పెడతామండి. మామిడి కొమ్మలు కూడా పక్కన పెడతాం అనమాట. మేము ఫోటో అయితే పెట్టము. వేపాకులు అంటేనే అమ్మవారు కదా, అందుకని చెప్పేసి వేపాకుల్ని కొలుస్తామండి మేము.
ముందుగా దీపారాధనకి అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ నేను సింహాసనం అయితే 100 రూపీస్కో 150 రూపీస్కో తీసుకున్నానండి. చాలా నచ్చింది నాకు. దాని మీద లక్ష్మీదేవి ఏనుగులు కూడా పెడుతున్నానండి. కొత్త సంవత్సరం రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మనం మన ఇంటి దేవుణ్ణి దీపారాధన చేసి ఆ తర్వాత మనం పక్కన ఏ వ్రతం చేసుకున్నా ఏ చేసుకున్నా సరే దీపారాధన అనేది చేసుకోవాలండి. మేము అమ్మవారికి నైవేద్యంగా అయితే అన్నం, చప్పటిపప్పు, ఏదైనా స్వీట్ అంటే బెల్లం అట్ట అయితే పెడతామండి. సేమియా బెల్లంతో చేసినవి ఏవైనా పెట్టచ్చు అన్నమాట. మేమైతే బెల్లం అట్ట అయితే నైవేద్యంగా పెడతాము ఎవ్రీ ఇయర్. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అదేంటి అమావాస్య రోజు షాపింగ్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారా? 5కి అమావాస్య అయితే అయిపోతుంది, అందుకని మేము 6కి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కంపల్సరీగా వెయిట్ చేయండి, చెక్ చేయండి ఎంత బడ్జెట్లో తీసుకున్నాము ఏంటి అనేది, ఏమేమి షాపింగ్ చేసాము అవన్నీ కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.